ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒక ప్లేస్ అగ్నిజ్వాలలతో నిండి ఉంటుంది. ఆ జ్వాలల్లోకి వెళ్తే మనం కాలిపోం. మన ఆత్మను ఆ జ్వాలలు శుద్ధి చేస్తాయి. అదే అరుణాచలం. ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూతాల లింగాల్లో ఒకటైన ఆ అగ్నిలింగం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు. పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలసాడు. అందుకే అరుణాచలంలో అడుగుపెట్టాలి అంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది అని అంటారు. అందుకే అరుణాచలం వెళ్ళడమే కాదు, కనీసం అరుణాచలం కోసం తెలుసుకోవాలి అన్నా అంతకుముందు కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే మాత్రమే తెలుసుకోగలరు. ఈ మాట నేను చెప్తుంది కాదు, ముందు ఎంతో అదృష్టం చేసుకోవాలని ఈ చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు. చాగంటి గారు ఇంకా అలానే ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడంట, ఈ వ్యక్తి అరుణాచలం వెళ్ళకముందు వెళ్ళి వచ్చిన తర్వాత అని. అందుకే ఇది ఒక గిరి కాదు, ఇది పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు. ప్రతి క్షణం అరుణాచల శివ అంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో వాళ్ళు 14 కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాలు కూడా నొప్పెట్టవంట. దాదాపు 6 నుండి 9వ శతాబ్దం మధ్యన అరుణాచలాన్ని పల్లవాసులు ఒక టెంపుల్ని కడితే ఆ తర్వాత చోళులు దాన్ని పెద్ద గుడిగా మార్చారు. కోరిక నిజంగా బలమైనది అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు. అది అరుణాచలం అంటే. అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకెళ్లి పరీక్ష చేశారు. వచ్చిన రిజల్ట్స్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడబడింది. ఇది స్వయాన అమెరికన్ సైంటిస్టులు చెప్పబడింది. GSI జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. కానీ అరుణగిరి 350 నుండి 450 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏమిటంటే చాగంటి గారు తెలుగువారు అవ్వటం. ఆయన అరుణాచలం గురించి చెప్పడం వల్ల ఈరోజు ఎక్కడో తమిళనాడులో ఉన్న ఈ టెంపుల్కి దాదాపు 70% మంది మన తెలుగువారే అవ్వడం విశేషం. అందులో కూడా అందరూ యంగర్స్ మాత్రమే, అంటే వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీన్ని సందర్శించడం మరొక విశేషం. ఆయనే చాగంటి గారు. ఇంతటి గొప్ప మహిమ మన అందరికీ వివరించే ఆయన. అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి? అసలు ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు? నిజంగా శివుడు ఉన్నాడా? గిరిపై కొంతమంది సమస్యలకు ఉన్నటప్పుడు శివుడు ఎలా కాపాడాడు? అసలు రమణ మహర్షి ఎవడు? ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరువెన్మలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది? అరుణగిరి ఎలా ఏర్పడి అనేది స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అనే సెక్షన్లో వివరించారు. ఇక్కడ ఈ లింగోద్భవం ఎలా ఏర్పడిందో కూడా చెప్తారు. సత్యయుగం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించాడు, అంటే జీవులందరినీ సృష్టించడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు శ్రీ మహావిష్ణువును సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరి సమానంగా ఉండేటట్టు చూసుకుంటున్నాడు. వీళ్ళ నిధులు బాగానే నిర్వహిస్తూ ఉంటున్నారు. ఒకరోజు బ్రహ్మ విష్ణు ఎదురవ్వడం మొదలవుతుంది. అప్పుడు వారిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వస్తుంది. అదేమిటంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించిందే నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇంకోవైపు విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపించేదే నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇలా వీళ్ళ చర్చ జరుగుతున్న ప్లేస్లోకి వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈశ్వరుడు దిగి వస్తాడు. శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగంగా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరికీ పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివరు, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిస్తుంది అనేది ఎవరు ముందుగా కనిపెడతారో వాళ్ళు మాత్రమే గొప్పవాడు అని శివుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడుందో వెతకడానికి పైకి వెళ్తాడు. అలా విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకొని తన అగ్నిలింగం ఎక్కడ ముగుస్తుందో అని వెతకడానికి పాతాళాన్ని తవ్వుకుంటూ కిందికి బయలుదేరుతారు. అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరూ వెతుకుతూనే ఉన్నా బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే లింగం యొక్క మొదటికి చేరుకోవట్లేదు. అలా విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా సరే లింగం యొక్క అంతం ఎక్కడ అవుతుందో అర్థం కావట్లేదు. ఇక విష్ణుమూర్తికి ఎంత ఎతికినా దొరకదు అని అర్థమైపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చి నేను ఎంత వెతికినా దొరకట్లేదు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలాగే వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక కేతిక పువ్వు కనిపించిందంటే మొగలి పువ్వు. అది పువ్వు పైనుంచి కిందకు పడడం బ్రహ్మదేవుడు చూస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వును పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే ఆ పువ్వు నేను అగ్నిలింగంలో ఉన్న శివుని తలలో నుంచి కిందకు పడుతున్నాను అని బదిలిస్తుంది. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వు శివుని తల ఎంత దూరం ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను కింద పడ్డం మొదలై కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నేను
ఇంకా కింద పడట్లేదు అని అంటుంది. ఇక బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది అగ్నిలింగం యొక్క మొదటి పార్టీని చూడడం అసంభవమని. అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో నేను ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూశానని శివుడు ఉన్నాడు, నువ్వే సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు. దానికి ఆ పువ్వు ఒప్పుకుంటుంది. అలాగే ఒక నంది కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ నందికి కూడా చెప్తాడు. ఆ నంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు నందిని మరియు పువ్వుని తీసుకొని కిందకి వచ్చేలోపే ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. శివుడు బ్రహ్మదేవుని కనిపెట్టావా అని అడగడంతో బ్రహ్మదేవుడు అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు మరియు ఈ నందిని నేను చూశాను అనడానికి సాక్ష్యం అని తీసుకొస్తాడు. శివుడు మొగలు పువ్వుని నువ్వు నిజంగానే కనిపెట్టావా అని అడిగితే నిజంగా కనిపెట్టాడు అని చెప్తుంది. అప్పుడు శివుడు నందిని అడుగుతాడు. నంది కూడా కనిపెట్టాడు అని తలూపుతూ కనిపెట్టలేదు అబద్ధం చెప్తున్నాడు అని తోక ఊపుతుంది. ఇలా అప్పుడు శివుడికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నీకు గుడిలో భూలోకంలో ఎక్కడా ఉండవు అని శపిస్తాడు. మొగలి పువ్వును కూడా నువ్వు నా పూజకు ఉపయోగపడవు అని శపిస్తాడు. అందుకే ఎప్పటికీ ఈ శివుని పూజలో వాడరు. అలాగే ఆ నందిని కూడా నీ తలను ఎవ్వరూ మొక్కరు, నీ త్రోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు రిలైజ్ అయ్యి ఆయన ఈగో మొత్తం పోతుంది. ఆయన శివుణ్ణి క్షమించమని అడుగుతాడు. అండ్ అలాగే బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నువ్వు ఎలాంటి రూపంలో అయినా భూమిపై కొలువై ఉండు అని అడుగుతారు. అప్పుడు శివుడు ఇలానే అగ్నిలాగా ఉంటే ఎవరూ తట్టుకోలేరు కాబట్టి తిరువన్నమలై అనే ప్లేసులో అరుణగిరిగా మారి అక్కడే ఉంటాను. అంటే ఇప్పుడు మనం చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుని చుట్టూ చేసిన దాంతో సమానం. ఇలా అరుణాచలం యొక్క ఏర్పడింది. అరుణగిరి కేవలం కలియుగంలోనే కాదు సత్యయుగం నుండి పూజలు అందుకుంటుంది. సత్యయుగంలో ఈ గిరి మండే అగ్నిజ్వాలలా ఉండేదంట. దేవదేవతలు వచ్చి ఈ జ్వాల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళేవారంట. ఆ తర్వాత త్రేతాయుగంలో ఈ గిరి ఒక మాణిక్యంలా మారింది. మళ్ళీ ద్వాపర యుగంలో ఈ గిరిని స్వర్ణంలా మారిందంటే బంగారంలాగా. ఇప్పుడు కలియుగంలో ఈ అరుణగిరిలో రాతిలాగా మారింది అని చెప్తున్నారు. ఇంతకుముందు ఈ స్టోరీ స్కందపురాణంలో ఉందని చెప్తున్నాను కదా. స్కందపురాణంలోనే కాదు శివపురాణంలో కూడా దీని గురించి వివరించబడి ఉంది. ఈ శివుడు లింగోద్భవం అవుతున్నప్పుడు ఎంతో తేజవంతంగా ఉంది అని శివపురాణంలో రాసింది. అలాగే లింగ పురాణంలో కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రమణ మహర్షి ఎవరు అని అడిగే దానికోసం చెప్తాం. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అండ్ శివుడు ఆ గిరిపై ఉండడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాం. ఇక్కడ రమణ మహర్షి తను స్వతహాగా అరుణాచలానికి రాలేదు. అరుణాచలమే రమణ మహర్షిని రప్పించుకుందంట. అంతటి గొప్పవాడు ఆయన. అసలు ఆ రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్. ఈయన డిసెంబర్ 30, 1879లో జన్మించాడు. తమిళనాడులోని తిరుంచూసి అనే ఒక ప్రాంతంలో జన్మించారు. రమణ మహర్షికి 14 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయనే ఒక నార్మల్ మహర్షిలాగే ఉండేవారు. నార్మల్గా స్కూల్కి వెళ్ళటం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇలాంటివే చేసేవారు. అయితే రమణ మహర్షికి 14 ఏళ్ళ వయసు వచ్చేటప్పుడు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ రియాలిటీ అనేది వచ్చింది. ఒకసారి రమణ మహర్షి ఎక్కడికో వెళ్తుండగా చావు భయం మొదలైంది. ఆయనకి ఏదో యాక్సిడెంట్ వల్ల ఏదో డిసీజ్ వల్ల ఈ భయం రాలేదు. జస్ట్ నార్మల్గా ఆయనకు ఆ చావు భయం వచ్చింది. ఆ చావు భయం గురించి టెన్షన్ పడకుండా కామ్గా ఉంటూ అసలు ఏం జరగబోతుంది అంటే క్యూరియాసిటీని పెంచుకున్నాడు. అప్పుడు రమణ మహర్షి చావంటే ఏమిటి తనను తానే క్వశ్చన్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇక అప్పుడు తను ఒక ప్లేస్లో పడుకొని తను చనిపోయినట్టుగా ఊహించుకున్నాడు. తన బాడీని ఎటూ కదపకుండా పెట్టి ఇప్పుడు నా బాడీలో ప్రాణం లేదు, నేను ఎటూ కదలలేదు, అలా అని నేను ఊపిరి కూడా పీల్చుకోలేను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి సడన్గా ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటంటే నేను చనిపోయి ఉన్నా సరే నా లోపల ఇంకేదో ప్రాణంతోనే ఉంది, అదేంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు అప్పుడే తెలుస్తుంది అది నిజమైన ఆత్మ అని. ఈ శరీరం నేను వేసుకున్న దుస్తులు నేను కాదు, అలా ఉన్న ఆత్మే నేను అని గ్రహించడం మొదలుపెట్టారు. ఇదే రియలైజేషన్ అంటారు. మంచిగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు. నువ్వు ఎవరో నువ్వే తెలుసుకోవడం అని అర్థం. అయితే ఇందులో రమణ మహర్షి స్పెషల్ ఏంటంటే చెప్తా వినండి. నార్మల్గా ఆత్మ సాక్షాత్కారం రావాలి అంటే ఒక గురువు గైడెన్స్ ఉండాలి, మంత్రాలు కూడా వచ్చి ఉండాలి, దీర్ఘ ధ్యానం చేసి ఉండాలి. ఇలా ఇవన్నీ కేవలం ఒక్క రోజులోనే కాదు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల జన్మాలు ధ్యానం చేస్తేనే ఇది జరుగుతుంది. అప్పుడే ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక నార్మల్ పర్సన్కి కలుగుతుంది. కానీ రమణ మహర్షికి మాత్రం ఇవేవీ లేకుండా ఒక్క రోజులోనే వచ్చేసింది. అందుకే రమణ మహర్షి గొప్పవాడు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కాదు, తన ముందు జన్మల్లో ఆయన ఎంత సాధన చేశారో ఆయనకే తెలుసు. రమణ మహర్షికి ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం వచ్చిందో
అప్పుడే తన ఈగోని వదిలేశాడు. ఎవరైనా తన దగ్గరికి వస్తే వాడు వీడు అనేవారు కాదు, వారు వీరు అనేవారు. అప్పటి నుండి మోస్ట్లీ ఈయన సైలెంట్ అయిపోయారు. తన బట్టలు కూడా తీసేసి కేవలం ఒక లంగోటి పైనే ఉండేవాడు. అప్పుడే వెంకటరామన్ కాస్త రమణ మహర్షి అయిపోయారు. అలా అనుకున్న కొన్ని వారాల్లోనే ఆయన అరుణాచలానికి బయలుదేరారు. అరుణాచలంలో ఆయన వేసిన మొదటి అడుగు అప్పుడే. ఇక అప్పటి నుంటే తన చివరి శ్వాస వరకు రమణ మహర్షి అరుణాచలం పైనే ఉన్నారు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన సైలెన్స్ పెరిగిపోయింది. రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవాడు. ఆయన ఇలా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయన మొహం మెరిసిపోవడం ఎంతోమంది చూశారంట. రమణ మహర్షి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. అదేంటంటే అరుణాచలంలో ఏదో ఒక అయస్కాంతపు శక్తి అంటే ఒక ఆకర్షణ శక్తి ఉంది అంటే అంతా అరుణాచల శివుడే చూసుకుంటాడు అని చెప్పారంట. అలా 1950లో రమణ మహర్షికి 70,000 వయసు ఉండేటప్పుడు తన చేతికి ఒక క్యాన్సర్ గడ్డ పుట్టింది. ఎంతోమంది ఆయన దగ్గరికి సర్జరీ చేస్తామన్నా ఆయన వినలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు నేను శరీరం వదిలి వెళ్తానని. ఇంకా 1950 ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం రమణ మహర్షి చుట్టూ జనాలంతా కూర్చొని ఉన్నారు. రమణ మహర్షి వాళ్ళందరినీ అరుణాచల శివ పాట పాడమని అడిగారు. పాడుతున్నారు. రమణ మహర్షి దీర్ఘ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇక సరిగ్గా 8:47 ఒక కాంతి, అదే కొంతమంది జ్యోతి అంటారు, కొంతమంది ఒక స్టార్లా ఉంది అంటారు. అలా ఒక జ్యోతి పైకి వెళ్తూ ఉండగా అక్కడున్న వాళ్ళే కాదు, తిరువన్నమలైలో ఉన్నవారందరూ చూశారంట. ఆ జ్యోతి గాల్లో అదృశ్యం అవ్వగానే రమణ మహర్షి గారు తన చివరి శ్వాసను వదిలేశారు. ఆ జ్యోతియే రమణ మహర్షి గారి ఆత్మ. ఆ ఆత్మ అరుణాచలంలో ఉన్న శివుడిలోని కలిసిపోయిందని చాలామంది అంటూ ఉంటారు. దీన్నే మోక్షం కలగడం అంటారు. అంటే ఇంకొక జన్మ లేకపోవడం అని అర్థం. కేవలం రమణ మహర్షికే కాదు, డొక్కా సీతమ్మ వారికి కూడా ఇలాగే జరిగింది. రమణ మహర్షి గారు ఎంత గొప్పవారు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అరుణగిరి పైన వర్షాలు పడకపోవడం వల్ల చాలా కరువు ఏర్పడింది. అక్కడున్న వాళ్ళు ఎన్ని బావులు తవ్వినా సరే అక్కడ నీళ్లు పడలేదు. అప్పుడు వాళ్ళందరూ రమణ మహర్షి దగ్గరికి వచ్చి బావి ఎక్కడ తవ్వమంటారు అని అడుగుతారు. అప్పుడు రమణ మహర్షి తన కూర్చున్న ప్లేసులోనే చిన్న గొయ్యి తవ్వగానే అందులో ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ప్రజలందరూ అక్కడ బావి తవ్విన తర్వాత ఆ బావిలోనే నీళ్లు పడతాయి. ఈ బావి కూడా ఇప్పటికీ ఆ గిరిపైనే ఉంది. కావాలంటే చూడండి. గిరి ప్రదక్షిణ కోసం చెప్పుకుందాం, వినండి. గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగా మారి కొలువై ఉన్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదంట. అయితే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ కోసం ఒకే ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటంటే ప్రతిక్షణం. ప్రదక్షిణ అంటే అంటే పాపనాశనం, ది అంటే కోరిక తీరడం, షీ అంటే వచ్చే జన్మ నుండి విముక్తి పొందడం, నా అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. అలా మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మనం వీటన్నిటికీ సరిపడ సాధన చేసినట్టే అని ఆయన అంటాడు. గిరి ప్రదక్షిణ గురించి స్కంద పురాణంలో ఏమని రాసి ఉందంటే వేసిన ప్రతి అడుగుకి మనస్సు, మాట, శరీరం ద్వారా చేసే ప్రతి పాపం నాశనం అవుతుందంట. అక్కడ ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందంట. ఇంతకీ అంటారు గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత నేను. అందుకే గిరి ప్రదక్షిణ చేసిన వచ్చిన తర్వాత అవే తప్పులు చేయకండి. ఈగో మరియు కోపాలను తగ్గించుకోండి. అప్పుడే తగిన ఫలితం దొరుకుతుంది. గిరి ప్రదక్షిణ కోసం అరుణాచల పురాణంలో ఏం రాసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొండపై ఉన్న ప్రతి రాయ లింగ స్వరూపమే. ఈ పర్వతాన్ని చుట్టడం అంటే ప్రపంచాన్ని చుట్టే తత్వమే అంటారు. అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగున పెట్టినా సరే ఆ శివుడి ఉనికి ఉంది అని అర్థం. మనం అక్కడ నడవే మోక్షం కోసం చేసిన సాధన అని అర్థం. పౌర్ణమి రోజు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి. అంటే 8 లింగాలు ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు ఆ 8 లింగాలన్నిటినీ దర్శించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే సమయంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాటన్నిటిని చూసుకుంటూ ఉండాలి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుండి దేవతలు, సాధువులు, ఋషులు ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అందుకే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి. ఒకవేళ మీరు అక్కడ చెత్తగానే పడేస్తే శివుని పైన చెత్త పడేసిన దాంతో సమానం. సో చెత్త పడేయకండి. అలాగే మీ మొబైల్ని బ్యాగ్లో పడేసి కనీసం మీ లైఫ్లో ఒక్కరోజైనా 14 కిలోమీటర్లు లోపల అరుణాచల శివాన్ని స్మరించుకుంటూ బయటని ఏం మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. మీరు కావలసిన మోక్షం లభిస్తుంది.
ఇక్కడ అరుణాచలంలో శివుడు ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ ఏంటంటే శివపార్వతులు ఉన్నారు. శివపార్వతులు ఈ ప్లేస్లో ఇప్పటికీ ఉన్నారు. అయితే అరుణాచలంలో కావ్యపటి గణపతి గుడి అని ఒక ముని ఉన్నారు. ఆయనకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఆ సోదరునికి ఒక రోజు చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు గణపతి ముని తమ్ముడిని తీసుకొని కొండ కిందకు వస్తాడు. కింద ఎవరింట్లో అయినా భిక్షాటన చేసి తమ్ముడికి తినిపిస్తా అని అనుకుంటాడు. అలా ఊరు మొత్తం తిరిగినా ఎవరు అన్నం పెట్టరు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి అందరూ ఉపవాసం ఉంటారు. ఇక తమ్మునికి తీవ్రంగా ఆకలమవుతున్నా తినడానికి మాత్రం ఏమీ లేదు. అలా వాళ్ళిద్దరూ కొండపైకి స్టార్ట్ అవుతారు. అప్పుడు ఒక వృద్ధుడు వారిని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ వృద్ధుని దగ్గరికి వెళ్తారు. బ్రాహ్మణులారా, ప్రతి ఏకాదశి రోజు నా భార్యకి 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అలవాటు. సో మీకు అభ్యంతరం లేకపోతే మీకు భోజనం పెడుతుంది అని పిలుస్తాడు. అప్పటితే ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తారు. ఇక ఆమె వచ్చి వీళ్ళిద్దరికీ వడ్డిస్తుంది. ఇద్దరు కడుపు నిండా భోజనం చేస్తారు. అలా తిన్న తర్వాత ఆ రోజు అక్కడే పడుకుంటారు. ఇక్కడ గణపతి ముని పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఇల్లు ఉండదు, ఆ భార్యాభర్తలు లేరు, కేవలం ఒక వినాయకుడి గుడి మాత్రమే ఉంది. అప్పుడు గణపతి ముని ఆనంద బాష్పాలతో, ఈశ్వర, నా ఆకలి తీరడానికి నువ్వే వచ్చావా స్వామి అంటూ ఎంతో ఆనందంతో మళ్ళీ కొండపైకి వెళ్ళిపోతారు. ఇదొక్కటే కాదు, ఇంకొక స్టోరీ కూడా ఉంది. అయితే తిరువన్మలై దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో నుండి ఒక మహిళ దిగుతుంది. ఆమె చాలా ధనవంతురాలు, ఒంటి నిండా నగలున్నాయి. స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి అక్కడే ఉన్న ఒక గుర్రబండి అతన్ని గుడిలోకి తీసుకెళ్ళమని అడుగుతుంది. అతను ఆమెను ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. కానీ గుడిదారిలో తీసుకెళ్లకుండా ఇంకేదో అడవిలోకి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆమెకి ఎంతో భయం వేస్తుంది. అంటే ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేవు కదా. ఆమె చాలా భయంతో ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడిగితే మాట్లాడుకుంటూ కూర్చో అని ఆ గుర్రం బండి అతను చెప్తాడు. ఆ గుర్రం బండి ఆయన ఆమెను అడవిలోకి తీసుకువెళ్తాడు. ఈమె మాత్రం అరుణాచల శివ నువ్వే కాపాడాలి, అరుణాచల శివ నువ్వే కాపాడాలి అనుకుంటూ కూర్చుంది. అప్పుడు ఆ దట్టమైన అడవిలోకి జీప్ వేసుకొని కొంతమంది పోలీసు వాళ్ళు వస్తారు. ఆ గుర్రబ్బడి అతన్ని అరెస్ట్ చేసి ఆమెను కాపాడుతారు. తను అంతమంది కాపాడారు కదా పోలీసులు, వాళ్ళందరి నెంబర్స్ను ఆమెను తీసుకుంటుంది. మరుసటి రోజు ఆమె చుట్టాలందరినీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న పోలీసులు ఇచ్చిన నెంబర్ని ఎంటర్ చేసి చూస్తే అసలు ఆ నెంబర్లో ఏ పోలీసులు లేరు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తనను కాపాడడానికి సాక్షాత్తు శివుడే పోలీసు రూపంలో వచ్చాడని. ఇలాంటి ఒక్క స్టోరీ కాదు, ఇక్కడ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అలాగే ఈ కొండ 350 నుండి 400 సంవత్సరాల క్రితంది అవ్వడం, మహర్షి అక్కడికి రావటం, ఇవన్నీ చూస్తుంటే శివుడు అక్కడ ఉన్నాడని మీకు అనిపించట్లేదా? అనిపించడం కాదు, ఖచ్చితంగా ఉన్నాడు. అందుకోసమే ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా పూజలు చేసుకోండి. దయచేసి చెప్పులు వేసుకొని ఎక్కకండి. మీరు తినేసిన ప్లాస్టిక్ కవర్లు ఏమీ పడేయొద్దు. ఇది ఈ వీడియో మీకు నచ్చిన అరుణాచలేశ్వర అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.